పరిపాలనలో ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్ అండి. ప్రజలు కూడా ఏమాత్రం సంతృప్తితో లేరు. పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి మాకు ఈ డివిజన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన. కొత్తగా ఏర్పడిన కాలనీ కాబట్టి మౌలిక వసతులు కొంచెం తక్కువగా ఉన్నాయి. రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ లేదు. దాన్ని పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేయడానికి మనం నడుస్తున్న రోడ్డు కూడా వచ్చి మన టీఆర్ఎస్ హయాంలోనే ఏర్పడది. మట్టి గుట్టలు అదంతా ఉంటుండే. ఇవన్నీ రోడ్లు కావచ్చు, ఇక్కడ నుంచి కావచ్చు, బీసీ కాలనీ వరకు కావచ్చు, బీసీ కాలనీ ఎస్టీ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, నల్లాలు, 24 గంటల కరెంటు. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ఆ వ్యతిరేక ఓటును మేము క్యాచ్ చేసుకునే అవకాశం బాగా. నమస్తే. ప్రస్తుతం మనం మాబ్నార్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ 2 లో అయితే ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ అయితే పోతాయని, సో రేపు ఎల్లుండి అన్నట్టు షెడ్యూల్ అయితే రాబోతా ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రజల్లోకి వస్తున్నారన్నట్టు సో శాంతిభూషణ్ గారి పేరు అయితే వినబడతా ఉంది. సో మరి వారి మాటల్లోనే నిజంగా బరిలో ఉండబోతా ఉన్నారా? ఉంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? రేపు ఒకవేళ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రజల ఆశీస్సులు ఉంటే గెలిచిన తర్వాత డివిజన్ కోసం ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగుంది. సో మొదటగా ఎప్పటి నుంచా మీ రాజకీయ అరంగేట్రం ఏంది? మీ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటని? మేము మలిదశ ఉద్యమంలో నుంచే రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాం. శ్రీనన్న వెంబడి ఉన్నాం. మూడు ఎలక్షన్ లో కూడా శ్రీనివాస్ గౌడ్ అన్న పనిచేసినాం. సో తెలంగాణ ఉద్యమంలో కూడా మీ యొక్క పార్టిసిపేషన్ అనేది ఉంది. డివిజన్ కోసం ఏమేం చేద్దాం అనుకుంటారు? డివిజన్ లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? డివిజన్ ఇదంతా మేము పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి మాకు ఈ డివిజన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఇక్కడ ఎస్సీ కాలనీలో కానివ్వండి, బీసీ కాలనీలో, ఎస్టీ కాలనీలో, శ్రీరామ్ నగర్ కాలనీలో కొంత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కొంత అస్తవ్యస్తంగా ఉంది. ఇంతకు ముందు మేము చాలా చేసిన పార్టీ అభ్యర్థులే ఇక్కడ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గా చేసిన అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ ఆయన ఇంతకు ముందు కౌన్సిలర్ గా కూడా ఉన్నాడు. ఆయన చైర్మన్ కూడా పనిచేసిన ఆయన అనుభవాన్ని కూడా మేము తీసుకుంటాము. ఆయన చేసినవి చేయంగా మిగిలిపోయిన పనులన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఏనుగొండ వరకు అయితే చాలా పనులు అయిపోయినాయి. కొత్త కాలనీలు అయితే సుభద్ర కాలనీ కావచ్చు, శ్రీనగర్ కాలనీ కావచ్చు, శ్రీరామ్ కాలనీ కావచ్చు, అక్కడ చాలా సమస్యలు అంటే కొత్తగా ఏర్పడిన కాలనీలు కాబట్టి మౌలిక వసతులు కొంచెం తక్కువగా ఉన్నాయి. రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ లేదు. దాన్ని పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. సో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారని? ఇక్కడ ఇప్పుడు మనం నడుస్తున్న రోడ్డు కూడా మన టీఆర్ఎస్ హయాంలోనే ఏర్పడది. మట్టి గుట్టలు అదంతా ఉంటుండే. ఇవన్నీ రోడ్లు కావచ్చు, ఇక్కడ నుంచి కావచ్చు, బీసీ కాలనీ వరకు కావచ్చు, బీసీ కాలనీ ఎస్టీ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, నల్లాలు, 24 గంటల కరెంటు కావచ్చు, ఇంటింటికి నల్లా కావచ్చు, ప్రతిదీ చేశాము. ఇంకా కొన్ని మిగిలిపోయిన సమస్యలు ఎన్ని చేసినా కూడా కాలనీ అభివృద్ధి చెందుతూ ఉంటే, కొత్త ఇండ్లు అవుతూ ఉంటే మనం చేయాల్సిన పనులు ఇంకా మిగులుతూనే ఉంటాయి. ఆయా పనులను మేము పూర్తి చేయడానికి మేము కంకణబద్ధమై ఉంటాం. సో గత 10 ఏళ్ళు సాధ్యమైనంత వరకు అభివృద్ధి పనులు అయితే చేసే ప్రయత్నం చేశాము. 100% అభివృద్ధి జరిగింది, జరగలేదని కాదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి. ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచే పింఛన్లు రావడం లేదు, అవి కొంచెం సమస్యలు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అన్ని పనులు పూర్తి చేసే విధంగా మేము పనిచేస్తాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తున్నది. ఎట్లా అనిపిస్తున్నది అన్న 10 ఏళ్ల పాలనకి 2 ఏళ్ల పాలనకు మధ్య వ్యత్యాసం అంటూ? ప్రజలు ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నారో ఈ గడిచిన 2 సంవత్సరాల్లో చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మెయిన్ రైతు బంధు రావట్లేదు. వాళ్ళు ఏదైతే 6 హామీలు ఇచ్చిండ్రో 6 హామీలను తుంగలో తొక్కేసిండ్రు. ఒక్క హామీ కూడా ఓన్లీ ఉచిత బస్సు పెట్టిన దానివల్ల చాలా సమస్యలు తప్ప దానివల్ల ప్రయోజనం ఎవరికి లేదు. కరెంట్ అంటున్నారు, ఒక నెల వస్తుంది, ఒక నెల మన బిల్లు వస్తుంది. ఈ కళ్యాణ లక్ష్మి 1,16,000 మీరిస్తే దానికి తులం బంగారం ఇస్తాం. తులం బంగారం అడిగితే ఇప్పుడు ఏమంటున్నారు, మేము హామీ ఇచ్చినప్పుడు 80,000 ఉందండి, ఇప్పుడు చూస్తే 1,30,000 ఎవరిస్తారని ఎగనామం పెట్టింది. రైతులకు ఈరోజు ఎరువులు దొరకని పరిస్థితి. లైన్ లో ఎప్పుడైతే 1947 వ్యవస్థ చెప్పులు పెట్టే కార్యక్రమం జరిగిందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే పరిస్థితి వచ్చింది. చాలా విసిగి వేసారిపోయిందన్న. అంటే ఫెయిల్ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఫెయిల్ అంటే స్థాయిలో ఫెయిల్. పరిపాలనలో ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్ అండి. ప్రజలు కూడా ఏమాత్రం సంతృప్తితో లేరు. సో మరి ఏదైతే మీరు పొలిటికల్ గా తీసుకుంటే మీ ఫ్యామిలీలో మీరేనా ఇంకెవరైనా ఉన్నారన్న మీతో స్టార్ట్ అయిందా? మాతోనే స్టార్ట్ అయింది. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. అట్లే ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఉంది, దానికి ఇప్పుడు నేను
రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొనసాగుతున్నా. ఆ ఆ ఎజెండా మీద మేము ఉద్యమంలో పనిచేస్తున్నాం. రాజకీయంగా సీజన్ ఎంబడి ఉన్నాం. ఆయన ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఎంబడి ఉన్నాం. ఇప్పుడు కూడా ఆయనతో పాటు మేము కొనసాగుతున్నాం. సో పొలిటికల్ ఇప్పుడు కార్పొరేటర్ అవుదామనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు అవుదాం అనుకుంటాం? ఇక మా అన్నెంబడి మేము ఉన్నాం కాబట్టి ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పేసి గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన ఎంబడి ఉన్నాం. ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్న అడుగుజాడలు నడిచి ఈ గ్రామానికి కొంత మేలు చేయాలి రాజకీయంగా అని చెప్పేసి అడిగేస్తున్నాం. తొలి ప్రయత్నంలో భాగంగా అడిగేస్తున్నాం. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి అధికార పార్టీ వ్యక్తులను మమ్మల్ని గెలిపించినప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మరి దీన్ని ఎట్లా మీరు డిఫైన్ చేస్తారండి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఫెయిల్ అయిపోయింది. ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, ఈ సమాజానికి మొత్తం తెలుసు. ఇప్పుడు గత 2 నెలల క్రితం, నెల క్రితం జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ బీఆర్ఎస్ పార్టీ 40% ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకుంది. యువతకు పెద్దపీట వేసింది. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ఆ వ్యతిరేక ఓటును మేము క్యాచ్ చేసుకునే అవకాశం బాగా కనిపిస్తాము. అంటే ఇప్పుడు ఉన్న సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ ముఖ్యంగా రైతులకు 2 లక్షలు ఇవన్నీ ఫెయిల్ అంటారా? ఇవన్నీ ఫెయిల్ అండి. ఏది కూడా అమలు కాలేదు. ఎవరికో తూతూ మంత్రంగా ఒక 10 మందికి ఇచ్చి ఇప్పుడు మనం రైతుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళే చెప్తారు కదా నిజం ఏందనేది. ఈ సన్న బియ్యం అన్ని ఫెయిల్. ఏది చూసినా ఎక్కడ చూసినా ప్రభుత్వం ఫెయిల్ లో ఉంది. దాన్ని మేము ఎండగట్టుకుంటూనే ఓట్లు అడుగుతాం. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం. సో టిఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ ఇలా పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున అయితే పోటీలో ఉండబోతా ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఢీకొట్టుడు మీతోటి అవుతుంది అంటే ఏం చెప్తారు? మేము ఏ రాజకీయ పార్టీ మారకుండా ఉద్యమ నేపథ్యం నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఒకటే జెండా పట్టుకుని ఎజెండా మీద వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ 10 సంవత్సరాల నుంచి ఏ సమస్యలున్నా మేము పదవిలో లేకపోయినా మా నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన తొంగి తీసుకుపోయి పలు సమస్యల మీద చర్చించి వాళ్ళకు ఉపయోగకరంగా చేసి వాళ్ళకి పనులు చేసి పెట్టినాం కాబట్టి మా కుటుంబ నేపథ్యం కూడా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మాకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మేము భావిస్తా ఉన్నాం. సో ఓటింగ్ అయితే అతి త్వరలో జరగబోతా ఉన్నాను. సో దీనికి సంబంధించి ఫైనల్ గా మన డివిజన్, సెకండ్ డివిజన్ ఓటర్స్ ఏం చెప్పదలుచుకున్నాను? నన్ను నమ్మి నాకు ఓట్లేసి టిఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే ఇక్కడ ఉన్న సమస్యల్ని వాళ్ళు ఫోన్ చేస్తే నా ఇంటికి రావడం అవసరం లేదు. నేనే వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్లి ఆర్జీ తీసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా నేను పనిచేస్తానని నా గ్రామ ప్రజలకు, నా వార్డు ప్రజలకు, నా డివిజన్ ప్రజలకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా. ఓకే. సో ఇది ఏదైతే స్థానికంగా ఏదైతే గత 10 సంవత్సరాలు సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేసినామని చెప్పేసి అది రేషన్ ముఖ్యంగా ఏదైతే రోడ్ల గురించి కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ. సో ఇదే వార్డుకు సంబంధించిన వ్యక్తి గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి సో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశామని చెప్పేసి, ఇంకా ఎక్కడైనా మిగిలిపోయినవి కూడా ఉంటే రేపు కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత సో ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడానికి సో మా యొక్క తోడ్పాటు అయితే ఉంటదని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పాలన పూర్తిగా ఫెయిల్ అయితే అయ్యిందని చెప్పేసి గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సంక్షేమాలు కూడా, పథకాలు కూడా ఎక్కడక్కడ సో ఏదైతే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి విషయం తీసుకుంటే సో ఏదైతే బంగారం, తులం బంగారం అన్న విషయం కూడా ఎక్కడ అమలు చేస్తున్న దాఖలాలు అయితే కనిపిస్తలేవు అని చెప్పేసి, మిగతా రేషన్ కార్డ్స్ ఇలా ప్రతిదీ ఎక్కడ ఏ కార్యక్రమం సరిగ్గా అమలైతే అవ్వట్లేదని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కాబట్టి డివిజన్ నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేయాలి. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో సరైన వ్యక్తి ఎవరు, సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, రాజకీయాల్లో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరు, ఇలా పలు అంశాలపై ఆలోచన చేసి మనం ఓటు వేసినప్పుడే డివిజన్ అనేది అభివృద్ధి విషయంలో ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన వ్యక్తిని, సమర్థవంతమైన వ్యక్తిని రేపు కార్పొరేటర్ సీట్లో గెలిపించినప్పుడే డివిజన్ అభివృద్ధి అనేది ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ప్రతి ఒక్క ఓటర్ రేపు కార్పొరేటర్ సీటులో సమర్థను కూర్చోబెట్టి డివిజన్ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ.